ఆమంచి రాజీనామాతో చీరాల టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. గడియారం స్తంభం సెంటర్లో బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఆమంచి ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఆమంచి రాజీనామాతో పార్టీకి మేలే జరుగుతుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. రేపు కరణం బలరాం చీరాలలో పార్టీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఒంగోలు నుంచి మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ప్రస్తుతం టీడీపీ కార్యకర్తల సంబరాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు వారి వర్షన్ ఏంటి? ప్రకాశం జిల్లా చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ గత కొద్ది రోజులుగా పార్టీ మారుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ రోజు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆమంచికి వ్యతిరేకంగా టీడీపీలో ఉన్న ఒక వర్గం అంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చి సంబరాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చీరాల్లోని ప్రధాన సెంటర్ గడియారం స్తంభం సెంటర్ లో బాణసంచ కాల్చారు. అక్కడే సీట్లు పంచుతున్న పరిస్థితి ప్రధానంగా మనకు కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా ఈ వర్గమే ఆమంచి కృష్ణమోహన్ ని వ్యతిరేకిస్తూ వచ్చారు. టీడీపీలో వీళ్ళతో నాకు కుదరట్లేదని కూడా ఆమంచి కృష్ణమోహన్ బహిరంగంగా వ్యక్తం చేసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మార్చడంతో ఇటు టీడీపీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది. అక్కడ చీరాల బాధ్యతలు చూడాలని చెప్పని ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కర్ణం బలరాంకి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన రేపు ఉదయం చీరాల్లో కార్యకర్తలు సమావేశానికి ఏర్పాట్లు చేయాలంటూ కూడా చీరాల్లో కొంతమంది నేతలకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆయన విజయవాడలో ఉన్నారు. అయితే పార్టీ నేతలతో అదేవిధంగా ఆయన కొడుకు కర్ణ వెంకటేష్ తో చర్చించిన తర్వాత రేపు ఉదయం చీరాల్లో పార్టీ నేతలతో కలిసి అదేవిధంగా లోకల్ గా టీడీపీలో ఇటు ఆమంచి వైపు ఎవరు వెళ్తారు, ఇటు టీడీపీలో ఎవరుంటారనే అంశం మీద రేపు పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే ఆమంచి కృష్ణమోహన్ ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయనకి ఎవరైతే అనుకూలంగా ఫ్లెక్సీలు కట్టారో ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా ఇటు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వర్గం ప్రస్తుతం మున్సిపల్ అధికారుల మీద ఒత్తిడితోటి అక్కడి నుంచి తొలగిస్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుంది. ఒకవైపు ఆమంచి కృష్ణమోహన్ ఇప్పటి వరకు వ్యతిరేకించిన వర్గం అంతా ఇప్పుడు బయటకు వచ్చి టీడీపీలో నుంచి ఆమంచి కృష్ణమోహన్ బయటకు వెళ్ళటం మా పార్టీకి లాభమే కానీ నష్టమే లేదని చెప్పని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే చీరాల గడియార స్తంభం సెంటర్ లో బాణాసంచాలు అదేవిధంగా సీట్లు పంచుతున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ వెంకట్రావు.